ఇప్పుడు అంత దొంగలు తయారయ్యారు. రేవంత్ రెడ్డి కిందోళ్ళు మీదోళ్ళు. రేవంత్ రెడ్డి కూడా దొంగలు అయిపోయారు. వాడు తులమ్మగా అయితే ఆడవాళ్ళు ఏడిపించిండు. ఫ్రీ బస్సు పెడతాను ఏడిపించిండు. ఫ్రీ బస్సు ఎవరో పెట్టిండు, నౌకతలు పెట్టి లక్షలు సంపాదించుకుంటూ పెట్టి ఫ్రీ బస్సు. ఈ కూలి చేసుకుంటే ఫ్రీ బస్సు కాదు, మొత్తం దొంగలు పంచుకోవడానికి పెట్టినాడు. నువ్వు ఇట్లా అంటున్నావు కాంగ్రెస్ ప్రభుత్వమో ప్రజా ప్రభుత్వము ఆడోళ్ళ ప్రభుత్వం అని చెప్పేసి లే అని దొంగ మాటలు మాట్లాడి అన్ని కోటి మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి గద్దెక్కి తప్ప ఏ వాడు చేసే తట్ట మట్టలేదు, ఒక రూపాయి చేసుడు లేదు. ఏవాడు కేసీఆర్ తిడతాడు, కేసీఆర్ కొడుకుని తిడతాడు, హరిశాన్ తిడతాడు, కవితని తిడతాడు, ఒకటే తిట్టుడు. ఆ పదవులకు గెలిచేప్పుడు పదవులు పని చేయాలి. వాళ్ళు ఇట్లా ఎక్కడ ముడి చేసి చూపించాలి. అంతేనా కాలేదా? ఏ ఒక్క రూపాయి ఎక్కడ రాష్ట్రం ఉన్నది కదా, ఏ రాష్ట్రం చూపెట్టాను మేము వస్తాం వాడికి. జనం 10 జనం మొత్తం బయటికి వెళ్ళి వస్తాం, మేము రమ్మని మమ్మల్ని మేము వస్తాం. గద్దె కూడా దిగాల వాడికి దాని తప్పది. కేసీఆర్ కదా రేవంత్ రెడ్డి గద్దె దిగి మాట్లాడాలి అంతే తప్ప ఏం లేదు. వాడు చేసే పని ఏం లేదు. వాళ్ళు మొత్తం జనం తాగం చేస్తాడు. రైతు బంధువు లేదు, తులమంగళం లేదు, 4,000 ఇయ్యలేదు. ఈయన 6 గ్యారంటీలు ఇస్తా అన్నాడు. 6 గ్యారంటీ దొంగ మాటలు మాట్లాడిండు. అన్ని దొంగ మాటలే. ప్రతి మీటింగ్ దొంగ మాటలు వస్తాయి వానికి. ఏ రైతు బంధు మొత్తం బంద్ చేసిండు. ఇప్పుడు అంటానుగా రాజీవ్ గాంధీ రైతు బంధు అట. ఇక్కడ రైతు బంధు రైతుని రాజు చేస్తా అని చెప్పిండు. మొన్న అంటాడు, మొన్న అసెంబ్లీ రైతు బంధం పెడతా అంటాడు, రాజీవ్ బంధు అంటది. అది కాని పని వాని వల్ల కాదు. వాడు ఎప్పుడో గద్ద దిగి మాట్లాడాలి అంతే తప్ప ఏం లేదు. మొత్తం దొంగ మాటలు మాట్లాడాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ప్రపంచం ఎట్లా ఆటాడింది. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రపంచం ఆటాడింది. ఆడవాళ్ళు నవ్వింది. జనం రైతుల బిడ్డలు రైతు బంధం పెట్టి ఆగం చేయలే. ఇంటికి పిలిచి ఇంటికి పోయి పిలుచుకున్నాం మేము డబ్బులు. అట్లా మీరు కేసీఆర్ అయినే రావాలా, మళ్ళీ అయినే గద్దెక్కాలి, అయినే జనం బతకాలి, రాష్ట్రం బతకాలి. కన్నీరు ఇస్తాం జనం అంతా. మీ ఎమ్మెల్యే ఎవరు? దేనా ఇప్పుడున్న ఎమ్మెల్యే 1 రూపాయి పెడితే తొర్రలు తచ్చే మట్టి కూడా పోతలేదు. ఈ మండలంలో తొర్రు మండలంలో ఒక తచ్చే మట్టి కాదు. మొక్క ఇప్పటికి మాకు మీద చూస్తాము, ఆ మొక్క మాకు మీద చూస్తాము. అదేం లేదు. పాప వస్తుంది అట్ట వస్తుంది. పాపం ఆ డాన్స్ మేడం ఆ కూడలు నడిపించలేదు. మొత్తం ఆ కూడలే ఆగం చెప్తాను. పాపం మంచిదే కానీ మంచిగా డాన్స్ మేడం చేయబట్టి కూడా ఆగం అవుతాను తప్ప ఏం లేదు. మంచిదే పాపం అమాయకులు. ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి. ఎక్కడ గెలవ అయిపోయా, వాళ్ళ పని అయిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్ద దిగిపోతాడు. సంవత్సరాలే ఉన్నాడు, ఇంకా సంవత్సరాలే ఉన్నాడు. ఇంకా 10 సంవత్సరాలు ఉంటాడు లేదు, సంవత్సరాలే ఉంటాడు. ఆ సంవత్సరాలకు దిగిపోతాడు. వానికి ఉరిసిస్తుంది. కేసీఆర్ ఎన్ని మాటలు మాడతాడు, అన్ని డబ్బులు మాడతాం మేము ఎక్కడ అసెంబ్లీలో. గత ఎమ్మెల్యే మీ దయాకర్ ఎట్లా అంటాడు? గల్లీ పెద్ద బిడ్డ దయాన్న గల్లీ శిశువా మేము ముందు పడి గల్లీకి శిశువు పోసినాం. ఇల్లు ఇచ్చిండు పేద బిడ్డలకు. ఇంతవరకు రేవంత్ రెడ్డి ఒక ఇల్లు ఇచ్చు లేదు. ఒకవేళ వాళ్ళు దోపిడీ చేసుకుంటారు, మొత్తం పొట్టలు దోసుకుంటారు. ఎందుకు మంచిగా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు? ఇదే సందు ఇక దొరికిలు మా వాళ్ళు గెలిచిల్లు అని వాళ్ళు దోపిడీ చేసుకుంటారు, మొత్తం కడుపులు నింపుకుంటారు. ఈయన ఇంద్రా ఈయన పాతీలు చూసి బిల్లు ఎత్తుకుంటారు. ఇప్పుడు ఎక్కడెక్కడ పాతీలు సున్నం కొట్టి ఊళ్ళో ఏమైనా సున్నాలు కొట్టి పాతీలు బిల్లు చేసి మొత్తం రెడీ చేసి బిల్లు ఎత్తుకుంటారు తప్ప వాళ్ళు పేదోళ్ళకి ఒక ఇల్లు రూపాయి ఒక ప్రతి ఒక్క గ్రామాన్ని చూపించాను. ఒక 10 గల్లీ చూసాను మా ఇల్లు పేదోనికి ఇచ్చినట్టు. ఏది లేదు, ఫోటో చూసుకుంటాను తప్ప ఏం లేదు. మళ్ళా బంగారు తెలంగాణ కావాలంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ కాంగ్రెస్. అది కేసీఆర్ వస్తేనే బంగారు తల్లి అవుతుంది. లేవు అంతవరకు కాదు. కాళేశ్వరం పాపం పుణ్యకం ఉన్నదో కూలిపోయిందని చెప్తాడు. కోట్ల మంది బత్తాలు కేసీఆర్ చేయబట్టి కోట్ల మంది బత్తాలు. ఏమైనా నెరవేర్చినట్టు గడికి టీవీలో చూపిస్తాడు. గడికి టీవీలో వాడు దమ్ముంటే చేసి చూపించాలి. కేసీఆర్ ఏమన్నా ఇప్పుడు అధికారం ఈయన కూడా అధికారం అని దిగిపోయి ఎక్కింది కాబట్టి చూసి చేసి పని చేసి చూపించాలి. బీఆర్ఎస్ పార్టీని తొక్కుకుంటా నేను మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు నేనే ఉంటా, ఆ పార్టీ ఇంకా తెరపైకి రాదని. లేదు అదంతా జనం బుద్ధి చెప్తారు. ఇప్పుడు ఈసారి కంపల్సరీ గడ్డ దిగిపోతాడు. ఇంకొక సంవత్సరం ఉన్నాడు, పోయి జైల్లో పడతాడు. తప్పకుండా రేవంత్ రెడ్డి జైలుకి పోతాడు. ఎందుకు? ఆయన చేసే కొంచెం పనులకు, ఆయన చేసే పనులకు. ఈయన